అధ్యక్ష చూడాలి కదా, ఇప్పుడు రికార్డు చూసి ఆ మాటలుంటే తొలగిస్తాం. కూర్చోండి. అధ్యక్ష, విద్యాశాఖ మంత్రి గారు వచ్చి మాట్లాడుతూ చాలా ఆవేశంగా ఆయన తాలూకు మాటలు చెప్తున్నారు. నేను మీ ద్వారా ఆయనకి మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే, ఇవాళ జరుగుతున్న చర్చలో మా సభ్యులు అడిగింది ఏంటి, ఈ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ మన 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 ఈ కూటమి ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది అక్కడ. కాబట్టి ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు రావాలనేది ఆవిడ ఉద్దేశం. ఆవిడ తాలూకు ఉద్దేశం. ఆవిడ ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశాన్ని కాదు అవునా అనేది మంత్రి గారు దయచేసి మంత్రి గారు ఆయన చెప్పిందంత చెప్పండి. ఆయన చెప్పింది పూర్తయిన తర్వాత మీరు మాట్లాడండి. మళ్ళీ ఏమనుకో, డోంట్ థింక్ మాట్లాడండి. మళ్ళీ మీరు చెప్పండి. ఆమె చెప్పింది అది కాదు, మా మీద ఆధారపడలేదు, లేదు మాకు అవసరం లేదు అని అంటే అదొక వేరే విషయం. ఇప్పుడు మీరే చెప్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల గురించే మేము ఉన్నామని. ఎస్, రాష్ట్ర ప్రయోజనం, ఆ రాష్ట్ర ప్రయోజనాల్లో భాగంగానే ఈ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ఈ అంశాలు చేయమని చెప్తుంది మా సభ్యురాలు. ఆ ప్రయోజనాలు తీసుకోమనే చెప్తుందే మా సభ్యురాలు. అంతకంటే ఇంకో ఉద్దేశం లేదు. మీరు చెప్తున్నారు ఏమని, మా అప్రస్తుతంగా సభలో లేని వ్యక్తులను వచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఆయన తీసుకున్నారు. మరి అంతకుముందు ప్రభుత్వంలో 2004 నుంచి 2014 నుంచి 19లో ఉన్నప్పుడు ఏంటి మరి ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీకి వచ్చి మీరు వచ్చి అయిపోలేదు, వాళ్ళతో మొత్తం అయిపోలేదు. ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాలు కనిపించలేదా? ప్రత్యేక ప్యాకేజీ వ్యాపారం విషయం వారికి తెలియదా? ఎందుకు చేశారు అది? ఎందుకు చేశారు? అప్పుడున్న సందర్భం బట్టి ఆ కార్యక్రమాన్ని లేకపోతే ఈ కర్మ ఎందుకు ఈ రాష్ట్రానికి ఈ కర్మ ఎందుకు వచ్చింది, ఎందుకు ఇది వచ్చింది ఆలోచించాలి. కాబట్టి దయచేసి సమయం పాటించి సభ్యులు మాట్లాడుతుంది ఏంటి, తర్వాత మీరు దానికి మీరు రిప్లై చెప్తారు. చెప్పండి. మీ రిప్లైలో మీ ఇష్టం, ఏం చెప్తారో చెప్పండి. మేము వింటాం ఇక్కడ కూర్చొని. చెప్పండి. మీరు ఇంటర్ప్రిటేషన్ చేయడం, గౌరవ మంత్రి మాట్లాడడం అది సంబంధించిన దయచేసి కొంచెం కోపపట్టండి. మీరే కదా రిప్లై చెప్తారని అనౌన్స్ చేశారు. రిప్లై మీరే చెప్తారు, చెప్పండి. తప్పేముంది, వెయిట్ చేయండి 10 నిమిషాలు. అంతేగాని ఈ విషయాన్ని చెప్పుకుని వెళ్తుంటే ఇది ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి దయచేసి మంత్రి గారు సమయం పాటించి సందర్భాన్ని బట్టి మాట్లాడడం అనేది సంబంధించిన నేను తెలియజేస్తాను. లోకేష్ గారు. అధ్యక్ష, ఇప్పుడు హౌస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, లైవ్ లో కూడా చూస్తారు. మేడం గారు మాట్లాడుతూ ఎగతాళిగా మేమేదో అన్నాము, మా పైన. మేడం గారు ఒక్క నిమిషం పూర్తి చేయండి. ఎవరో సభ్యులు చెప్పారు, నేను పూర్తి ఎవరికి నేనేం మాట్లాడలేదు. మళ్ళీ నేను ఇప్పుడు నుంచున్నా, నా ఛాన్స్ మాట్లాడాను. నేను ఎగతాళి చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో మా పైన ఆధారపడి ఉంది అంటాం కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అన్కండిషనల్గా మేము సపోర్ట్ చేసాం కేంద్ర ప్రభుత్వం. ఆనాడు ప్రధానమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ అన్న కోరింది రాష్ట్రాన్ని మీరు కాపాడాలి, పెట్టుబడులు నిధులు ఇవ్వాలి అని చాలా స్పష్టంగా చెప్పాం. దాంట్లో భాగంగా మేము తీసుకొచ్చాం. రైల్వే జోన్ తీసుకొచ్చింది మేము అధ్యక్ష. విశాఖ ఉక్కుని కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. గతంలో కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం, మళ్ళీ కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. వాజ్పేయి గారు కాపాడారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కాపాడారు. మేము వెళ్ళి మాట్లాడాం, మేము చర్చించాం, అది జరిగింది. అంతేకాకుండా అధ్యక్ష అమరావతికి నిధులు తీసుకొచ్చాం, పోలవరానికి నిధులు తీసుకొచ్చాం. సో అధ్యక్ష, మళ్ళీ నేను మేడం గారిని కోరేది, కేంద్ర ప్రభుత్వం సహకారం ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా అవసరం. వక్రీకరిస్తూ ఎగతాళి చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు. మేము అన్కండిషనల్గా సపోర్ట్ చేసాం. యూఆర్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ అధ్యక్ష. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి నేను? మా సపోర్ట్ అన్కండిషనల్. ఎన్నికల ముందల మేము చేరం ఎన్డీఏలో. ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏలో మేము కానివ్వండి, పవన్ అన్న నాయకత్వంలో జనసేన కానివ్వండి, మేము చేరం, అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఎప్పుడు రాని విధంగా మీరు 5 సంవత్సరాల్లో తీసుకురాలని నిధులు మేము 9 నెలల్లో తీసుకొచ్చాం అధ్యక్ష. అది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఉన్న చిత్తశుద్ధి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. దయచేసి అది గమనించమని కోరుతున్నాను. అందుకే అధ్యక్ష రికార్డులు చూడండి,
అలాగే నాకు తప్పు అర్థం ఉంటే ఓకే, నో ప్రాబ్లం, రికార్డు కానీ దయచేసి రికార్డులు పరిశీలించి తొలగించమని కోరుతున్నాను. తప్పని సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. ప్రత్యేక హోదాని మేడం మీరు కాంట్రవర్సీ లేకుండా త్వరగా క్లోజ్ చేయండి. ప్రత్యేక హోదాని ఎందుకు సాధించలేకపోయారో ప్రసంగం ద్వారా గవర్నర్ గారు చెప్పుంటే బాగుండేది అనేసి నా ఉద్దేశం అధ్యక్ష. సరే అధ్యక్ష, ఇంకా ధరల కోసం తీసుకుంటే ఎన్నికల ముందు చెప్పారు అధ్యక్ష, కరెంట్ బిల్లులు తగ్గిస్తామని చెప్పారు, పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కూటమి 9 నెలల్లో అసలు ఈ స్వాతంత్రం వచ్చాక ఎప్పుడు లేనట్టుగా ధరలు పెరిగిపోయాయి అధ్యక్ష. అసలు అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్సులు తగ్గిస్తామన్నారు, ధరల మీద అవి కూడా రూపాయి కూడా తగ్గించలేదు అధ్యక్ష. అది మీ సబ్జెక్టా? ఇవన్నీ కూడా ఎందుకు తగ్గించలేదు అనేది గవర్నర్ గారు ప్రస్తావించలేదు అధ్యక్ష. ప్రతిదానికి లేదు, గత ప్రభుత్వం పెంచిన 9 సార్లు కరెంటు బిల్లు పెంచింది. కరెక్ట్ కాదండి. ఏంటంటే ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్ మాట్లాడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్ కి లేకపోతే ఎలాగా? సభ ముందుకు జరగాలి కదా, సభ ముందుకు వెళ్ళాలి కదా. విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడతాడు. మేడం గారు మాట్లాడతా. ఇప్పుడు రిప్లై ఉంది, వాళ్ళు ఏదైనా కరెక్ట్ కాకపోతే మీరు కరెక్ట్ చేయండి, రిప్లైలో తప్పేం లేదు. ప్రతి సబ్జెక్ట్ కి వెంటనే క్లారిఫై చేయాలంటే అది సభ ముందుకు పోదు. సార్ ప్రతి అడుగడుగునా కూడా ప్రతి వాక్యంలో కూడా సత్యదూరమైన మాటలు మాట్లాడేటప్పుడు మంత్రులుగా మేము ఉన్నప్పుడు సమాధానం చెప్పకపోతే బయటికి ప్రజలకి తప్పుదోవ పట్టిస్తున్న ఉద్దేశం కోసమే మేమందరం కూడా ఎక్కడైతే సత్యదూరమైన మాటలు చెప్పినప్పుడు మేము ఇంటరప్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం సార్. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడం ఏమన్నారు, కరెంటు బిల్లులు పెంచామన్నారు. మేమైతే ₹1 కూడా కరెంటు బిల్లు పెంచలేదు. గత సెషన్లో కూడా వీళ్ళు ఒక ప్రశ్న వేస్తే దానికి కూడా సమాధానం చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా కరెంటు బిల్లు పెంచలేదు. గడిచిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దాదాపు 9 సంవత్సరాలు 9 సార్లు కరెంటు బిల్లు పెంచింది అని చెప్పి కూడా పోయినసారి కూడా చెప్పడం జరిగింది సార్. అన్నాం అధ్యక్ష, మరి 15,000 కోట్ల భారం ఎలా పెరిగింది? విద్యుత్ పెంచలేదు సార్, సార్ పెంచలేదు, పెంచము. ఓకే ప్లీజ్. ఎన్నికల్లో ఏమో సంపద సృష్టిస్తాము, ఆస్తులు సృష్టిస్తామని చెప్పారు అధ్యక్ష. ఇప్పుడైతే అప్పులు సృష్టిస్తూ ఉన్నారు అధ్యక్ష. అలాగే తీసుకుంటే ఎన్నికల టైంలో మనం చూసాము అధ్యక్ష, అరచేతిలో స్వర్గం చూపించారు. ఈరోజు చూస్తే ప్రజలైతే నరకం అయితే అనుభవిస్తున్నారు అధ్యక్ష. యాక్చువల్ గా ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు అధ్యక్ష. ఇప్పుడైతే బాధుడి గ్యారంటీ అన్న టైపుగా అయితే పాలన ఉంది అధ్యక్ష. అది అందరూ అంగీకరించాల్సిన నిజం అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలకైతే అమ్మఒడి వచ్చేది, విద్యా దీవెన వచ్చేది, వసతి దీవెన, చేయూత, అసలు ఇవన్నీ వచ్చేవి అధ్యక్ష. రైతు భరోసా అన్ని వచ్చేది. ఇప్పుడైతే కూటమి దగా అనే పాలసీ మాత్రం వస్తూ ఉంది అధ్యక్ష, అంతకంటే ఇంకేం రావట్లేదు అధ్యక్ష. చివరగా అధ్యక్ష, 9 నెలల్లో తీసుకుంటే గతంలో శరవేగంగా జరుగుతున్న మెడికల్ కాలేజీల నిర్మాణం ఆగిపోయింది అధ్యక్ష. రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్, పిహెచ్సిల నిర్మాణం ఆపేశారు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు ఆగిపోయి అధ్యక్ష. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యమైపోయి అధ్యక్ష. సచివాలయ వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయి ఉద్యోగులను కూడా కుదించేశారు అధ్యక్ష. 2,60,000 మంది వాలంటీర్స్ అయితే రోడ్డును పడేశారు అధ్యక్ష. వాలంటీర్స్ ఎంత దారుణంగా మోసం చేశారంటే ఎన్నికల టైంలో అధ్యక్ష, ముఖ్యంగా రామానాయుడు గారు ఎంత ఘోరంగా అంటే అందరికంటే అధ్యక్ష వాలంటీర్ లోకేష్ గారు మాట అధ్యక్ష, వాలంటీర్ల చేత వాళ్ళే రాజీనామా చేయించారు, అంతా రాజీనామాలు చేయించారు సార్. మీరు రాజీనామా చేయించలేదా? కూర్చోండి. ఎల్ఓపి గారు రాజీనామా చేయించలేదా మీరు? ఒక్క నిమిషం సార్, మీరు తప్పుడు సత్య దూరం మాటలు మాడి లైవ్ లో మేము చెప్పేస్తాము, తర్వాత మేము వాకౌట్ చేసేస్తాము అని చెప్పి మీరు వెళ్ళిపోతారు. నాకు తెలుసు, వెళ్ళరా మీరు వాకౌట్ కాకుండా ఉంటే నేను మాట్లాడతాను. ఉంటారా? చివరి నిమిషం వరకు ఉంటేనే ఎందుకంటే అధ్యక్ష గత 2 సెషన్లు మీరే చూశారు, అట్లా వెళ్ళిపోతారు మళ్ళీ బయటికి, ఆ తలుపు నుంచే వాకౌట్ అంటారు. అధ్యక్ష ఏమవుతుందంటే అధ్యక్ష, ప్రతి సెషన్ లో సత్య దూరం మాటలు మాడేసి సింపుల్ గా తప్పించుకుంటున్నారు అధ్యక్ష. సో క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. క్లోజ్ చేయండి. ఫైనల్ అధ్యక్ష 2 నిమిషాలు. చంద్రబాబు నాయుడు
ప్లీజ్ అది కాదు అధ్యక్ష 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 ఇప్పుడు అధ్యక్ష లోకేష్ గారు ఇప్పుడు ఒక విషయం అధ్యక్ష, ఇప్పుడు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు, ఇంగ్లీష్ పుస్తకం నా దగ్గర ఉంది, క్లియర్ గా నేను చెప్పాను అధ్యక్ష. మాట్లాడుతూ తెలుగు పుస్తకం చదవాలి అన్నారు. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, మళ్ళీ ఒక సందర్భంలో ఇంగ్లీష్ అంటారు, ఇంకో సందర్భంలో తెలుగు అంటారు అధ్యక్ష. పార్టీ విధానం ఇది చాలా, ప్రభుత్వ విధానం ఇది చాలా క్లారిటీగా, గవర్నమెంట్ పాలసీ ఇది. గతంలో ఎన్ని పరిశ్రమలు పోయినాయి అటుగా నా స్పీచ్ లో చెప్తా, వాకౌట్ చేయకుండా చూసుకోండి అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ మాట్లాడేసి వాకౌట్ చేసే అలవాటు అధ్యక్ష. దయచేసి గౌరవ సభ్యులు కూర్చోమనండి, వాకౌట్ చేయకుండా ఉంటే అన్ని వివరాలు చర్చిద్దాం అధ్యక్ష. చర్చ జరగాలి, ఈ ప్రభుత్వ విధానం లేదంటే అది మాడకూడదు, చర్చ జరగాలనేది ప్రభుత్వ విధానం అధ్యక్ష. ఇది పార్టీ ప్రభుత్వ విధానం. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇప్పుడు 6.5 లక్షల కోట్లు. త్రిమూర్తులు గారు కొంచెం ఒకసారి వినండి సార్, చెప్తున్నాను, చదువుతున్నాను సార్. 4th పేజ్ లో టు డేట్ ఇన్వెస్టర్స్ హావ్ ప్లెజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 6.5 lakh crores విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ 4 lakh jobs. ఇది చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఓకే ఓకే, కొంతమంది సభ్యులకి ఇంగ్లీష్ రాదని వాళ్ళే అన్నారు కనుక మీరే అన్నారు కదా అధ్యక్ష. ఓకే చెప్పలేదు, తెలుగులో కూడా అధ్యక్ష చాలా మీరే అన్నారు అధ్యక్ష, నేను అనలేదు, నేను ఎక్కడ అనలేదు, నేను ఎక్కడ అనలేదు అది అధ్యక్ష. గౌరవ సభ్యుల నుంచి మాకు ఇంగ్లీష్ రాదు, తెలుగులో మాట్లాడిన తెలుగు పుస్తకం తీసుకుని నేను చెప్తాను అధ్యక్ష. 3వ పేజీలో ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడింది. నియమించలేదు, అవకాశాలు కల్పించబడింది. ఆపర్చునిటీ క్రియేట్ చేశాం, ఆపర్చునిటీ క్రియేట్ చేశాం. నేను 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను చెప్పావా? 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పలేదు. అవకాశాలు కల్పించబడి నియమించని చెప్పలేదు. తెలుగులో చెప్తున్నా అధ్యక్ష, నాకు ఒకటి పంపించండి, తెలుగు చదివించాలి అధ్యక్ష. నాకు ఆ బుక్ ఒకటి పంపించండి. మీరు తీసుకోండి తెలుగు ఇంగ్లీష్ సార్, రెండు పంపించారు. తెలుగులో 4 లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది. అవకాశాలు నియామకాలు కాదు, అది నియమించడానికి అవకాశాలు కల్పించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే అలోపి గారు. సార్ అధ్యక్ష, చైర్మన్ గారు దయచేసి ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వెర్షన్కి తెలుగు వెర్షన్కి సమ్ డిఫరెన్స్ ఉంది, భాషల్లోనూ భావనలోనూ తేడా ఉంది. అది వాస్తవం, అది కాదనడానికి లేదు. కాబట్టి ఆ జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటాము. కానీ వారు చెప్తుంది ఏంటంటే ఫ్యూచర్లో వస్తాయి 4 లక్షల ఉద్యోగాలు, అవకాశాలు కల్పించాము, మీరు ఫ్యూచర్ లో వస్తాయనేది మీరు మీ తాలూకా భావం, మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. అబ్సల్యూట్లీ there is no controversy. Absolutely there is no controversy. కాదు అధ్యక్ష, ఈ రోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం. ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి. ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు. అవకాశాలు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించబడింది ఉంది. మీరు 3rd పేజ్ సార్, లాస్ట్ పాయింట్ చదవండి సార్. 3rd పేజ్. గౌరవ సభ్యులు ఏమనుకోకపోతే దయచేసి కోరేది లాస్ట్ పాయింట్ సార్, చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ ఏమంటే సార్, ఈ రోజు పెట్టుబడులు పెడితే 2-3 సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చేదానికి, అది నేను అనేది, అదే చెప్తున్నాను. మేము ఇప్పుడు కల్పించామని లేదు, త్రిమూర్తులు గారు మేము ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని మేము చెప్తున్నాం సార్. మేడం గారు ఏమన్నారంటే
క్లోజ్ చేయండి. మేడం గారు ఏమన్నారంటే క్లోజ్ చేయండి. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు మీరు అని చెప్పారు. ఎక్కడ ఇచ్చారని అడిగారు. మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతే. ఓకే. ఏదైతే గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్న ఇంగ్లీష్ వెర్షన్ కి తెలుగు వెర్షన్ కి సమ్ డిఫరెన్స్ ఉన్నది ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. దాని ప్రకారము 4 లక్షల ఉద్యోగాలు కల్పించబడిందని తెలుగులో వచ్చింది. మా గౌరవ మంత్రి గారు చెప్తుంది ఏంటంటే కాదు బాబు ఇదో అమ్మా నువ్వు నీకు మనం వాడుక భాష మనం రోజు మాట్లాడుకుంటాము. నేను మీతో కాంట్రవర్సీకి రావట్లేదు. చదువు 4 లక్షల మందికి ఒక విషయం అధ్యక్ష 4 లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది. కల్పించబడిందంటే అర్థమేంటి? అవకాశం అంటే కల్పించబడింది అంటే కూర్చోండి మాట్లాడతాను. కూర్చోండి మంత్రి గారు కూర్చొని మాట్లాడతాను. మంత్రి గారు వాళ్ళ యొక్క విధానం చెప్పారు. ఫ్యూచర్ లో మేము చెప్పింది ఎందుకంటే మంత్రులు వేస్తే ఎలా అవుద్ది? దయచేసి కరెక్ట్ కూర్చోమనండి. ఇది కూర్చోండి. దయచేసి ఇక్కడ కాంట్రవర్సీ అది. కానీ ఇప్పుడు మంత్రి గారు చెప్తుంది ఏంటి? గౌరవ మంత్రి గారు ఫ్యూచర్ లో వస్తాయి అవకాశాలకి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి చెప్పారు. అది చెప్పండి. మా చెప్పారు. ఒకటి ఇంకోటి దాని చిన్న ఇంకోటి యాడ్ చేస్తాను. దీన్ని కరెక్ట్ చేయండి. దీన్ని ఎవరైతే వెర్షన్ రాశారో, ఎవరైతే తెలుగు వెర్షన్ చేశారో వాళ్ళని కరెక్ట్ చేయండి. తప్పేముంది? కరెక్ట్ చేస్తామని చెప్పడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? కరెక్ట్ చేస్తామని చెప్పడానికి ఇబ్బంది ఏంటి? కూర్చోండి. అవసరం క్లారిఫై అయింది. కూర్చోండి. క్లారిఫై అయింది. తప్పుదే ఉండే మాత్రం సారీ సార్ తప్పుదే ఉండే నో కరెక్ట్. మా మెంబర్ చెప్పింది కరెక్ట్. అది తప్పుదేవిడి నో నెక్స్ట్ మంత్రి గారు లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు. కూర్చోండి. అరే దీనికి కూర్చోండి. ఇంకా కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. అమ్మా నువ్వు చెప్పమ్మా. కంటిన్యూ చేయి. గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకమేమో మెగా డిఎస్సి మీద పెట్టారు అధ్యక్ష. 6 నెలల్లో డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష. 9 నెలలు అయింది అధ్యక్ష. ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష. అలాగే తీసుకుంటే గౌరవ మంత్రివర్య లోకేష్ గారు జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రివర్యులు చెప్పడం జరిగింది అధ్యక్ష. క్యాలెండర్ ఇయర్ మారిపోయింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వలేదు అధ్యక్ష. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే 9 నెలల్లో ప్రభుత్వం తాలూకు నిజ స్వరూపం తెలిసిపోయింది అధ్యక్ష. ఎందుకంటే ఒక్క డిఏ కూడా 9 నెలల్లో ఇవ్వలేదు అధ్యక్ష. అసలు ఒక్క డిఏ కూడా ఇవ్వని ఏడాది ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ పరిపాలనలోనే అధ్యక్ష. అలాగే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు అధ్యక్ష. 9 నెలలు అయింది, 9 పైసలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ ఏమో బెదిరించి రాజీనామా చేయించారు అధ్యక్ష. ఇప్పుడు 9 నెలలు అయినా కూడా కొత్త చైర్మన్ ని అపాయింట్ చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష చైర్మన్లు బెదిరిస్తాయంట అధ్యక్ష. ఎక్కడ బెదిరించా? మేడం గారు వైకాపా ప్రభుత్వం అనుకుంటున్నారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇక్కడ ఎవరిని బెదిరించట్లేదు. మేము చట్టపరంగా ఏమన్నా చేస్తాం. చైర్మన్లు బెదిరించాలంటే ఎట్లా అధ్యక్ష? ఇది రద్దు చేస్తారన్నారు. రద్దు చేస్తారా చెప్పనండి సార్. సరెండర్లు ఎన్ని పెండింగ్ పెట్టారు సార్. పోలీస్ సోదరులు రావాల్సిన సరెండర్ చాలా పెండింగ్ పెట్టారు. మన ప్రభుత్వ అధికారులకు వచ్చే సరెండర్ మనం 1 సరెండర్ క్లియర్ చేస్తాం సార్. బ్యాలెన్స్ కూడా క్లియర్ చేస్తాం సార్. జీతాలు సకాలంగా 1వ తారీఖు నాడు చెల్లిస్తున్నాము. ఎన్ని చేస్తున్నాం. సింపుల్ గా ఇట్లా చైర్మన్లు బెదిరించారంటే మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష? ఇది దయచేసి అర్థం చేయండి అధ్యక్ష. ఎన్ని రికార్డు నుంచి తొలగించాలి అధ్యక్ష. చైర్మన్లు బెదిరించాం. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి అర్థం చేసి కోరుతున్నాం. 9 నెలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి అయితే వచ్చింది అధ్యక్ష. వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారు అయితే తన ప్రసంగంలో చెప్పలేదు అధ్యక్ష. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష. అంటే చాలా మంచి అవకాశం. నేను ఒప్పుకోవట్లేదు. ఐఎమ్ సారీ అధ్యక్ష. నో ఎవరు చెప్పారు అధ్యక్ష?